అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు పండగగా నిర్వహించాలన్న ఒక సదుద్దేశం మాత్రం ఈరోజు నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు మాత్రం వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ పండగల్లో మాత్రం ఒక ప్రత్యేకతను కూడా సంతరించుకుంది. హెలికాప్టర్తో మొత్తం 7 పుణ్యక్షేత్రాలు చూసేందుకు ఇక్కడ భక్తులు మాత్రం అందుబాటులో హెలిప్యాడ్ అందుబాటులో ఉంచారు. హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చూస్తే కనుక ఇటు శ్రీకూర్మం, అదేవిధంగా శ్రీముఖలింగం, సాలిహొండంతో పాటు రావివలస, అరసవెల్లి ఇవన్నీ కూడాను హెలికాప్టర్ ద్వారా వీక్షించేందుకు అవసరమైన అందుబాటులోకి హెలికాప్టర్ ఉంచారు. ఈ విషయంలో మాత్రం హెలికాప్టర్లో ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే కనుక ఒక మనిషి 1800 రూపాయలు మాత్రం ఆన్లైన్లో టికెట్ తీసుకొని అందులో అనుమతి ఉంటుంది. మొత్తం 6 ఒక ట్రిప్కి 6 మాత్రం వెళ్ళడం జరుగుతుంది. 6 కూడాను ఈరోజు వీరందరూ కూడాను హెలికాప్టర్ ద్వారా వీక్షించే ఈ సదుపాయాన్ని అందుబాటులో తేవడంతో మొదటి రోజే 100 మందికి పైగా భక్తులు మాత్రం ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసి ఆ విహారానికి ఏర్పాట్లు చేశారు. ఈ నిబంధనలన్నీ పాటిస్తూనే ఈరోజు హెలికాప్టర్ ద్వారా ఈ పుణ్యక్షేత్రాలను చూసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇటు చూస్తే కనుక నావిగేషన్ సంబంధించిన అధికారులు అందరూ కూడాను ఇక్కడ ఈ మెలకువలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడాను హెలికాప్టర్ ద్వారా ఏవైతే పుణ్యక్షేత్రాలకు సంబంధించిన అందాలు ఉన్నాయో అవి చూసేందుకు వారు చేసిన ప్రయత్నంలో మాత్రం చాలామంది ఆకర్షితులవుతారు. ఆన్లైన్లో టికెట్లు పొందాలి. 1800 రూపాయలు టికెట్ పొందినటువంటి భక్తులకు మాత్రమే ఈ హెలికాప్టర్లో ఆ పుణ్యక్షేత్రాలను చూసే అదృష్ట భాగ్యాన్ని కూడా కల్పించారు. ఇటువంటి పరిణామం మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు ఈ హెలికాప్టర్ ద్వారా మొట్టమొదటిసారిగా అటు వెళ్లేందుకు హెలికాప్టర్ మాత్రం టేకాఫ్ అవుతుంది. ఈ 6 పుణ్యక్షేత్రాలను వీక్షించేందుకు చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం అన్ని విధాల భక్తులను ఆకర్షించింది అనుకుంటే ఎటువంటి అతిశక్తులు. 3 రోజుల పండుగల్లో కూడా ప్రతి రోజుకొక ప్రత్యేకతను కూడా తెల్లవారుజామునే ఈరోజు సుమారు 5000 మందితో సూర్య నమస్కారాలు నిర్వహించినటువంటి ఆలయ నిర్వాహకులు ఈరోజు హెలికాప్టర్ ద్వారా ఈ 7 పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునే భాగ్యాన్ని అందుబాటులోకి ఉంచడం, వారందరూ కూడాను ఈ విహాంగం ద్వారా ఆ పుణ్యక్షేత్రాలను ఏరియల్ ద్వారా వీక్షించడానికి చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం జిల్లా వాసులు ఆకర్షితులయ్యారు. ఈ చాపర్ ద్వారా ఈరోజు ఆ 7 పుణ్యక్షేత్రాలను కూడాను వీక్షిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం మొదటిసారిగా హెలికాప్టర్ టేకాఫ్ అవుతుంది. ఇటు చూస్తే కనుక అరసవెల్లి మొత్తం వ్యూతో పాటు అటు శ్రీముఖలింగం, శ్రీకూర్మం, అదేవిధంగా సాలిహొండం, మరోవైపు చూస్తే కనుక రావివలస మొత్తం 8 నిమిషాల పాటు పర్యటించి ఈ పర్యటనలో మాత్రం 8 నిమిషాలు మాత్రమే పర్యటింది. టేకాఫ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ల్యాండింగ్ అవడానికి మాత్రం 8 నిమిషాలు మాత్రమే అది ఉంది. 6 మాత్రమే ప్రయాణికులు అందులో ప్రయాణించినటువంటి చేపను అందుబాటులో వచ్చారు. ఇటు మొట్టమొదటిసారిగా అందులో చూస్తే మొదటిసారిగా హెలికాప్టర్ టేకాఫ్ దాంట్లో మాత్రం ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ విమానాన్ని ప్రారంభించడంతో పాటు ఆయన కూడా స్వయంగా హెలికాప్టర్లో ఈ 6 పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు మాత్రం వెళ్తున్నారు. ప్రస్తుతం మాత్రం హెలికాప్టర్తో ఈ పర్యాటక అందుబాటు ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమానికి జిల్లావాసులు మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఆనందం వ్యక్తం చేస్తారు. తొలిసారిగా ఇటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సఫలమవుతుంది. ఈ ప్రయత్నంలో ఎటువంటి అంటే అసౌకర్యం కానీ అదేవిధంగా ఎటువంటి పొరపాట్లు కానీ జరగకుండా ఉండేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టారు. తదనుగుణంగా అంబులెన్స్, అదేవిధంగా ఏదైతే మెడికల్కి సంబంధించినటువంటి ఫైర్ అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ఈ హెలికాప్టర్ అందుబాటు ఇచ్చారో. అరసవెల్లి స్వామివారి జయంతి ఉత్సవాలకు చేసినటువంటి ప్రయత్నంలో తొలి హెలికాప్టర్ ఇక్కడ నుంచి టేకాఫ్ అయింది. ఈ 6 పుణ్యక్షేత్రాల్లో కేవలం 8 నిమిషాల పాటు పర్యటించి మాత్రం ఇది మళ్ళీ తిరిగి ఇక్కడ చేరుకునే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం హెలికాప్టర్ ద్వారా 6 పుణ్యక్షేత్రాలను చూసేందుకు చాలామంది భక్తులు ఆన్లైన్లో టికెట్లు కొనుగోలుకు మాత్రం క్యూ కొడుతున్నారు. ఇవన్నీ కూడా మున్సిపల్ ఆఫీసులో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. టికెట్ తీసుకున్న వారి ప్రతి ఒక్కరు కూడాను ఏదైతే హెలికాప్టర్లో ప్రయాణించేందుకు అవసరమైన ఆరోగ్య సంబంధించిన పరీక్షలు, అదేవిధంగా ఎవరైనా కూడాను 2 సంవత్సరాల లోపున పిల్లల్ని ఎవరు కూడా అనుమతించరు. ఇవన్నీ అంటే ఒకవేళ కన్నా హెలికాప్టర్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కనుక ఏమైనా బాగోదని మెడికల్ టెస్టులు చేస్తారు. ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు హెలికాప్టర్లో ప్రయాణించాలని ఉత్సుకత చూపిన ప్రతి ఒక్కరు కూడాను ఆ పరీక్షలు నిర్వహించుకున్న తర్వాతే ఇలా టేకాఫ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలన్నీ కూడా ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల్లో హెలికాప్టర్ను అందుబాటులో ఉంచి 6 పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియ మాత్రం ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఇలా 3 రోజుల పాటు ఈ హెలికాప్టర్ ద్వారా ఈ 6 పుణ్యక్షేత్రాలను దర్శించే ప్రక్రియను అందుబాటులో ఉంచడం ప్రతి ఒక్కరు కూడా
కూడాను ఎప్పుడు ఆ హెలికాప్టర్ ఎక్కుతామని చెప్పి ఆన్లైన్కి మాత్రం టికెట్ల కోసం క్యూలు కట్టే పరిస్థితి. 8 నిమిషాల పాటు ఈ విహంగానికి 1800 రూపాయలు వెచ్చించడానికి ముందుకొచ్చినప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి సహకరించాలి. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వారు హెలికాప్టర్లో ప్రయాణించే విధంగా వారికి ఆరోగ్య పరిస్థితి ఉందా లేదన్నటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిణితులు మాత్రం ఆ ప్రయాణికులకు అన్ని విధాల క్వాలిఫై ఉంటేనే ఈరోజు హెలికాప్టర్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తారు. ఏదేమైనటువంటి కూడాను స్వామివారి జయంతి వేడుకల్లో ఈ హెలికాప్టర్ను 6 పుణ్యక్షేత్రాల పర్యటన కోసం అందుబాటులో ఉంచడం మాత్రం ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.